కోట ఎక్కుతున్నాడు. కోట ఎక్కుతున్నాడు. ఎక్కి కోటలో ఏముండేది, ఏం కథ అన్ని చూస్తాడు. చూసేదానికి కోట ఎక్కుతాడు. కోట ఎక్కుతాడు. అక్కడ పైన తిరంగి జీరగల్లు అక్కడ నిలబెడతాడు. అక్కడ ఏముండేది చూస్తాడనమాట ఆ కోటలో. నాకు అందదు కదా మామ. లేదు దావా. ఇప్పుడు కోట పైకి సందులో అయితే ఎక్కాము. ఇప్పుడు లోపలికైతే వెళ్ళి చూద్దాము పైన నుంచి ఊరైతే ఎట్లా కనిపిస్తుందో. మనకు వచ్చేసి ఇట్లా పైన అయితే ఈ విధంగా అయితే ఉంది. అబ్బా కోట చెట్లన్నీ చూడు, చెట్లు చాలా బలిచిపోయింది. మొత్తం వచ్చేసి లోపల ఏముంటాయో మరి పాములు గిములు ఉండవచ్చు. ఇది కోట పైభాగము. కందిరీగల పాడు అయితే ఉంటాయి. చాలా వాలుగా పెట్టారు. ఇది అంతా మొత్తం వచ్చి వాళ్ళైతే కట్టారు. దీనిపైకి అయితే ఎక్కలేమబ్బా. చూశారు కదా, కోట పైన నుంచి అయితే ఈ విధంగా అయితే ఉంది. ఈ పక్క మొత్తం చెట్లన్నీ బలుసుకున్నాయి. ఇదంతా కంప తొట్టి. చూద్దాము పైకి అయితే వెళ్ళి. ఏదో విధంగా కింది నుంచి పైకి అయితే ఎక్కాము. ఈ బుర్జు పైన అయితే ఉన్నాం చూడండి. ఇదే మొత్తం ఊరంతా కనిపిస్తుంది. ఇట్లా చెట్టు ఇదంతా ఈ మధ్యలో అంతా చూడండి, అంతా మొత్తం చెట్లు అన్నీ మలిచిపోయినాయి. చూశారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోట పైన అయితే ఉన్నాము. బుర్జు పైన వచ్చేసి ఇదంతా ఖాళీ ఉంది, ఏం లేదు. మొత్తం ఊరైతే ఈ ఊరైతే కనిపిస్తుంది. ఓకే, కంపల్సరీ వీడియోకి అయితే లైక్ చేయాలబ్బా. చాలా సాహసించి ఇది పైకి అయితే ఎక్కడం అయితే జరిగింది. చాలా వాలుగా ఉంది పైన వచ్చేసి మొత్తం అంతా కూడా. ఇది చూడండి ఎంత దాదాపు అంటే 3 అడుగులు వెడల్పు ఉంది. ఇది 3 అడుగులు పైనే ఉంటుంది గోడ అయితే. చూశారు కదా, ఇది మొత్తం అంతా వాలుగా ఉంది. చాలా కట్టుదిట్టంగా అయితే చేశారు. ఇప్పుడు ఈ పైన నిలబడి గస్తీ కాస్తూ ఉంటారనమాట. ఊరైతే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, కింద పిల్లలందరూ మన కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు పైకి ఎక్కామని. ఓకే, కోటలు ఎక్కావు. చంద్రమాల్ తిరంగి జీరగల్లు అక్కడ మందు ఎక్కడికి పెట్టావు? అంతా చాలా భారీ భద్రంగా 3-4 అడుగులు ఎడల్పు ఉంది గోడ. 4 అడుగులు ఎడల్పు ఉంది. దారా తీసుకో, కింది దిగేస్తా. వచ్చి ఇక్కడ సోంపల్లో వచ్చేసి మనకి ఇక్కడ పెద్ద బుర్జు అయితే ఉంది. ఈ బుర్జు వివరాలు అయితే మనకు మామ అయితే చెప్తాడు. చెప్పండి మామ, ఇది దేనికి కట్టి? ఇక్కడ ఇది సోమలపూర్లో కట్టారు. సోంపల్లెలో ఇది పెద్ద పెద్ద రాజులు రాజ్య పరిపాలన చేసే కోట. ఇది కోట అంటే ఇది శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన కోటలు ఇవి. అప్పుడు వాళ్ళు కట్టింటారు. వాళ్ళు కట్టినవి. ఇప్పుడు దొంగదండు గాని దోపదండు గాని వచ్చి అక్కడ నల్ల మందు పెట్టింటారు ఈ బుర్జు పైన. ఆ దొంగదండు గాని దోపదండు రాకుండా ఎలిబారు పెట్టి ఉంటారు. అంటే పిరంగులా అట్లా పిరింగి జేరుగన్లు అక్కడ నిలిపి అక్కడ ఎలిబారు పెట్టింటారు. దేవగిరి పట్టణంలో పెట్టింటారు సోమంపల్లిలో. అంటే ఇప్పుడు సైనికులు ఈ పైన వచ్చి కాపలా గస్తీ కాస్తా ఉంటారు, గడిచి ఉంటారు. అక్కడ బందోబచ్చిగా మందు నల్ల మందు తుపాకులు 4,000, ఎర్ర మందు తుపాకులు 7,000, పచ్చ మందు తుపాకులు 13,000 పెట్టింటారు పైన. ఇది రాజ్య పరిపాలన చేసినారు ఈ కోటలో రాజులు. అంటే రాజులు కాకుండా సామంత రాజులా ఎవరికి ఉంటారు ఇక్కడ? రాజులు మన వాళ్ళే రాజులు. అంటే సూర్యచంద్ర రాజులు, మన రెడ్డి వంశ రాజులు కూడా ఉన్నారు. విజయనగర పరిపాలన చేసే వాళ్ళు కూడా. అంటే ఎవరి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటే వాళ్ళు ఇవి అట్లా ఆక్రమించుకొని పరిపాలన చేస్తూ మన రెడ్లు
ఇది బందోబస్తుగా పెట్టినారు కోట. ఈ కోట ఆ, గస్తీ కాసేదానికి ఊర్లను కాపాడు గ్రామానికి ఇది కలంకతం. ఆహా. ఆ, కాపలా వాళ్ళు పైన ఉండవు. ఆ, ఇది ఇది 4 పక్కల ఆ. ఇది చెక్ బందుగా పెట్టుకుంటారు కోట అనేది. అంటే ఇప్పుడు మిలిటరీలో వాళ్ళు కాపలా కాసినట్టు ఇట్లా కోట పైకి ఇది ఎక్కి కోట. ఆ. ఆ, మనకు ఈ కోట పైకి ఎక్కి ఈ గ్రామానికి ఇది కోట ఒక ఇలువు. ఇది ఎన్నాళ్ళు ఉండవచ్చు? ఇది దాదాపు ఇది ఒక 400 500 సంవత్సరాలు ఉంటుంది. 400 సంవత్సరాలు అయితే వరకు పైన ఉంటుంది. ఆ, ఇది పల్లవ రాజులు వాళ్ళు, విజయనగర సామ్రాజ్యులు, సూర్యవంశ రాజులు, చంద్రవంశ రాజులు పరిపాలన చేసేది ఇది. వాళ్ళు ఉన్నప్పుడు కట్టింది కట్టేది. ఈ కోట. ఇంత భారీగా కట్టినారంటే అది ఇది ఇప్పటిది కాదు. మీద సూర్యమాల్, చంద్రమాల్, ఫిరంగి, జీరగం నిలబెడతారు. అంటే కోట ఇప్పటికైతే బాగా శిథిలం అయిపోయింది. ఆ, ఇక్కడ మనకు ఇక్కడ చూశారు కదా, శిథిలం అయిపోయింది. ఇక్కడ నుంచి వాళ్ళు గస్తీ కాసేవాళ్ళు. ఆ, కోట అయితే ఇప్పటికి ప్రస్తుతానికైతే శిథిలం అయిపోయింది. ఆ, అది అన్నమాట. మనకు ఇక్కడ స్థానికుడు మామగారు చెప్పిన ప్రతాపుడు, అది కుంటిమల్ల రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ ఈ కోట గురించి మనకు పూర్తిగా డీటెయిల్స్ అయితే అందించారు. అది అన్నమాట. ఇక్కడ మనకు స్థానికుడు కూడా ఉన్నాడు. అవును అన్న, అది ఇప్పుడు ఎన్నేళ్ళుగా మీరు పుట్టి ఉంటారా? అప్పుడు పుట్టినప్పుడే ఉన్నది. అది పుట్టినప్పుడు ఉన్నది మా నాయన ఉంటుంది. అంటే వాళ్ళ నాయన వాళ్ళ అబ్బ తరాల నుంచి ఉంది అది. అంటే చాలా ఏళ్ళు అయింది అది. మీరు దానిపైకి ఎక్కినారు ఎప్పుడన్నా? మత్తుగా ఎక్కినాం. దానిపైన పైకి ఎక్కి చిన్న పిల్లప్పుడు పోయి అది అంతే ఉన్నదా? ఇంకా ఎత్తు ఉన్నదా? మెత్తు ఉన్నది, మెత్తు పడిపోయింది. మెత్తు ఉన్నది పైన కప్పు ఉన్నది. ఆ కప్పు పడిపోయిందా మెత్తుంది. అదే అంట. ఇక్కడ గ్రామంలో అయితే మనకు అన్నగారు అయితే ఇప్పుడు ఎన్నేళ్ళు ఉంటాయి నీకు? నాకు 53 ఏళ్ళు అంట. అది ఓకేలేనా? ఓకే ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు కుంటిమల్ల రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మనకు అందించిన సమాచారం మేరకు ఈ కోట వచ్చేసి దాదాపు శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యాలు, విజయనగర రాజులు, అలాగే పల్లవ రాజులు, అలాగే సూర్యరాజులు, చంద్రవంశ రాజులు, ఇలా ప్రతి వారు ఈ కోటలు అయితే అప్పుడు వాడి రాజ్యాన్ని సంరక్షించుకునేందుకైతే ఇలాంటి బుర్జులు అయితే వాళ్ళు కట్టినారు. అది అన్నమాట. థ్యాంక్ యూ మామ. ఇప్పుడు మీరు చాలా వివరంగా అయితే చక్కగా వివరించినారు. అది ఓకే. మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, చెక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేసుకోవాలి. అది ఓకే.